గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు 10వ తరగతి తెలుగు పాఠ్య సమీక్ష 2 గురించి తెలుసుకుందాం. పాఠ్య సమీక్ష 2 రోమన్ నెంబర్ 1 ప్రాథమిక సమాచారం. పాఠం పేరు వీర తెలంగాణ. కవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య. ఇతివృత్తం తెలంగాణ వీరుల ప్రాశస్త్యం. ప్రక్రియ ఆధునిక పద్యం. సమీక్షకుడు సమీక్షకురాలు మీ పేరు రాయాలి. తరగతి 10వ తరగతి. రోమన్ నెంబర్ 2 చదివిన అంశం. తెలంగాణ ఊదిన శంఖధ్వనులు భూమండలం అంతా ప్రతిధ్వనించాయి. ఉదయభానుడి కిరణాలసే ప్రీతి పొందిన పద్మాలు గల ఆకాశ గంగా తరంగాలు అన్ని దిక్కులను తెల్లవారేటట్లు చేశాయి. తెలంగాణ గొప్పతనం విశేషాలు చాలా తరాల పాటు దుర్మార్గుల చేతుల్లో చిక్కుకున్నాయి. ఇప్పుడు ఆ అడ్డంకులు పోయి సంధ్యాసూర్యుడు మొదటిసారిగా ఉదయించాడు. తెలుగు నేల అంతా ఎంతో జిగి కలది. తెలంగాణ తల్లి 1,00,00,000 మంది పిల్లలను పెంచి వారి చేతికి కత్తులిచ్చి నైజాం నవాబుతో పోరాడమంది. నేడు తెలంగాణలో గడ్డిపోచ కూడా కత్తిపట్టి ఎదిరించి నిజాం రాజు గర్వం అణిచేలా యుద్ధం సాగించింది. తెలంగాణ స్వాతంత్ర్య పోరాటం సముద్రంలా ఉప్పొంగింది. నేడు తెలంగాణ నేలను స్వాతంత్ర్యపు నీటితో తడిపారు వీరులు. నవాబు ఆజ్ఞలకు కాలం చెల్లింది. తెలుగు వీరులు యోధులు, పరోపకారులు. మత పిశాచి తన కోరలతో తెలంగాణ ప్రజల గొంతులు కోస్తున్నా, వారికి దిక్కు తోచకున్నా, బ్రతుకు భారమైనా కూడా తెలంగాణ ప్రజలు తెలుగుదనాన్ని కోల్పోలేదు. కాకతీయుల కంచుగంటలు మ్రోగినప్పుడు శత్రువులు కలవరపడ్డారు. రుద్రమదేవి కాలంలో తెలుగు జెండాలు ఆకాశంలో రెపరెపలాడాయి. నాటి నుండి నేటి వరకు తెలంగాణ శత్రువుల దొంగ దెబ్బకు ఓడిపోలేదు. రోమన్ నెంబర్ 3 ముగింపు. తెలంగాణ ప్రాంతం చాలా కాలం సుల్తానుల పాలనలో ఉంది అని తెలుసుకున్నాను. తర్వాత ఢిల్లీ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండ కోటను ధ్వంసం చేసి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు అని తెలుసుకున్నాను. చివరి నైజాం నవాబు కాలంలో రజాకార్లు తెలంగాణ ప్రజలను దోచుకున్నారు. ఆ నవాబు కాలంలో తెలంగాణ ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. దానితో తెలంగాణ ప్రజలు నైజాం పాలన నుండి విముక్తి కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశారు అని తెలుసుకున్నాను. తెలంగాణలోని గడ్డిపోచ కూడా కత్తిపట్టి నిజాం పాలనను ఎదిరించింది. చివరకు మన ఉప ప్రధాని పటేలు పోలీసు యాక్షన్తో నైజాం నవాబు తోక ముడిచాడు అని తెలుసుకున్నాను. తెలంగాణ 1948లో భారత యూనియన్లో కలిసింది. తర్వాత హైదరాబాదులోని తెలుగువారు ఆంధ్ర ప్రాంతం తెలుగువారితో కలిసి మహాంధ్ర ఏర్పడాలని మహాంధ్ర ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం ఫలించి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. మర్రి చెన్నారెడ్డి గారు తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని 1969లో పెద్ద ఉద్యమాన్నే లేవదీశాడు. తర్వాత కేసీఆర్ నాయకత్వంలో శాంతియుతంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా సాగింది. ఉద్యోగస్తులు, విద్యార్థులు, ప్రజలు ఉద్యమంలో పాల్గొన్నారు. సకల జనుల సమ్మెతో చివరకు జూన్ 2, 2014న తెలంగాణ స్వతంత్ర రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఈ చరిత్రను పరిశీలిస్తే తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ అని తెలుస్తుంది. నేను కూడా తెలుసుకున్నాను. ఈ విధంగా ఈ పాఠ్య సమీక్షను పూర్తి చేయండి. ఫార్మేటివ్ బుక్లో ఇలాగే రాయొచ్చు. పాఠ్య సమీక్షలు, ప్రాజెక్టుల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.